కంప్లీట్గా ఒక కమర్షియల్ ప్యూర్ కమర్షియల్ సినిమాలా అనిపించింది. అంటే రొటీన్గానే అనిపించింది తప్పితే ఇక్కడ కూడా కొత్తదనం ఏమి అనిపించలేదు. డౌట్గా కాదు, సినిమా చూస్తుంటే ఎక్కడా కొత్తదనం అయితే ఏం లేదు సినిమాలో. ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. అంటే డైరెక్టర్ హరీష్ శంకర్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే సినిమా తీసాడు అనిపించింది తప్పితే ఒక నార్మల్ ఆడియన్స్ని ఎంటర్ చేసే విధంగా అయితే లేదు. మీరు నిజంగా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మాత్రమే ఇష్టపడతారు అనిపిస్తుంది సినిమా. అంటే నార్మల్ ఆడియన్స్ అంటే అంతగా పోవచ్చు అనిపిస్తుంది. ప్యూర్ కమర్షియల్ సినిమా ఇది. ఎక్కడ కూడా అంటే మనం మాటలు ఏంటంటే ఈ సినిమా చూడకపోయినా సరే అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న విధంగా తీశాడు. హీరోయిన్ నాట్ అప్ టు రాశి ఖన్నా గారు ఏదో నాట్ అప్ టు ద మార్క్. జస్ట్ హీరోయిన్ కోసమే పెట్టారు తప్పితే క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ ఏం పెట్టలేదు రాశి ఖన్నా గారు. శ్రీలీల గారు మాత్రం సెకండ్ హాఫ్లో వచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. 2.5 అంటే కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే రీచ్ అయ్యాయి, అన్ని ఆస్పెక్ట్స్ రీచ్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాస్టీజ్గా గబ్బర్ సింగ్ ఎక్స్పెక్టేషన్స్ తోటే వచ్చారు. బట్ వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మాత్రం సినిమా అయితే ఉంది. కానీ జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కొన్ని ఆస్పెక్ట్సే బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. అండ్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన పోర్షన్ ఏంటంటే డైలాగ్స్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. వన్ వర్డ్ డైలాగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ అపీరియన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఎక్కడైతే డిలే ఉందో ఆ డిలే అనేది ఎక్కడ మనకు రిగ్రెషన్ లేకుండా రిగ్రెట్ అవ్వకుండా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే ఇక్కడ ఒకటి చిన్న మైనస్ ఏంటంటే బీజిఎం వర్కౌట్ కాలేదు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. అండ్ కొన్ని సీన్స్ అయితే ఇన్కనెక్టివిటీగా ఉన్నాయి. బట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చే హరీష్ గారు ఏదైతే చెప్పారో ఇంటెన్స్ ఎమోషన్ని మీరు చూస్తారు పవన్ గారి నుంచి అని, అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఇన్ కేస్ ఆ మూవీ ఆ సీన్స్ చూసినప్పుడు మనకు పాత మూవీ రెఫరెన్సెస్ గుర్తుకొస్తాయి. బట్ అది చెప్తే స్పాయిలర్ అవుతుంది.